అగ్నిపథ్ పై వెనక్కి తగ్గేది లేదంటోంది కేంద్రం. ఇకపై అగ్నిపథ్ ద్వారానే అన్ని నియామకాలు జరుగుతాయని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. అంతేకాదు జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలవుతుందని ప్రకటించాయి. అగ్నిపథ్పై ఓవైపు దేశం అట్టుడుకుతోంది. విద్యార్థుల నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇటు కేంద్రం కూడా అంతే మొండిగా ముందుకెళ్తోంది. అగ్నిపథ్కు సంబంధించిన నోటిఫికేషన్లపై రక్షణ శాఖ ప్రకటన చేసింది. అగ్నిపథ్లో భాగంగా ఇవాళ ఆర్మీ నోటిఫికేషన్ రానుంది. రేపు నేవీ 24న ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఇందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించింది రక్షణ శాఖ. గతంలో 2 పరీక్షలు పూర్తి చేసిన వాళ్లు కూడా అగ్నిపథ్లో చేరాల్సిందేనని స్పష్టం చేసింది. इसके लिए ओवरनाइट सॉल्यूशन नहीं है. Coming to roll back of the scheme, no. And why should it be rolled back? It is the only progressive step to make the country young. Why is it being made young? You know, we are tinkering with देश की रक्षा. There is no space. एक ही सिर्फ है देश की रक्षा करने के लिए, और देश की रक्षा करने के लिए मैं आपको एग्जांपल देता हूं. पता कितनी कैजुअलिटीज आती हैं जस्ट फॉर हेल्थ पर्पसेस फ्रॉम हाई एल्टीट्यूड एरियाज. आप पढ़िएगा, ओके, तो तब आपको पता चलेगा यंग क्यों जरूरी है, ओके, एंड क्या जरूरत है उसकी. तो ये रोल बैक करने की तो मेरे तरफ से तो आपको कोशिश करनी चाहिए कि बिल्कुल रोल बैक नहीं हो. थैंक यू. సైన్యంలో సగటు వయస్సును తగ్గించేందుకు అగ్నిపథ్ను తీసుకువచ్చామన్నారు. యువ సైనికులైతే ఆర్మీలో టెక్నాలజీని అద్భుతంగా వినియోగిస్తారని, అందుకే వారు సైన్యంలోకి రావటానికి పోవటానికి అగ్నిపథ్ను ప్రవేశపెట్టామన్నారు. ఆర్మీలో చేరేవారికి క్రమశిక్షణ ముఖ్యమన్నారు. విధ్వంసానికి పాల్పడేవారికి ఆర్మీలో చోటు లేదన్నారు. క్రమశిక్షణ తప్పినవారు జవాన్లుగా అనర్హులన్నారు. ఆర్మీలో అగ్నివీరుల రిక్రూట్మెంట్కు జూలై 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు డీఎంఏ అడిషనల్ సెక్రటరీ అనిల్ పూరి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 83 ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. నవంబర్ 21 నాటికి తొలి అగ్నివీర్ విధుల్లో చేరుతారని తెలిపింది. మహిళలను కూడా అగ్నివీరులుగా తీసుకుంటామని, యుద్ధ నౌకల్లో మహిళలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది ఇండియన్ నేవీ.